మందిరం ఇంకా ఖాళీగా ఉంది. దేవుడు మందిరం నిండా గొర్రె పిల్లలు తీసుకొచ్చినట్టుగా స్తోత్రం చెప్తాను. స్తోత్ర 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 స్తోత్ర. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఆయన మన కొరకు నోరు తెరవబోతున్నాడు. అందుకొరకు స్తోత్రం చెప్తాను. మంచిది. మరి మాస్టర్ గారికి నా హృదయపూర్వకమైన ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఫోన్ చేస్తూ ఉంటారు. చుట్టుపక్కల పెద్దమైన తమ్ముడు గారు కానీ నేను కానీ తాతయ్య గారు కానీ మంచిగా నన్ను ప్రేమిస్తూ ఉంటారు. దేవుడు నామకి కలుగుతాక కూడి వచ్చిన దేవుడి సంఘాలందరే ప్రేమ వదనాలు, ప్రేమ వదనాలు. మీరు కూడా వదనాలు చెప్పాలి కదా. అది అట్లా సేవకులు వదనాలు చెప్పినప్పుడు మీరు కూడా ఏం చెప్పాలి? ప్రేమ వదనాలు. అది మీరు వచ్చినప్పుడు ప్రేమ వదనాలు నేర్చుకోవాలి. ఎందుకంటే వదనాల్లో ప్రేమ ఉండాలి. ఆలోచన చేయకుండా మనం దేవుడి వాక్యంలోకి వెళ్ళిపోతాం. దేవుడు మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఈ రాత్రి నిశ్చయముగా మనతో మాట్లాడాలి. మనం దేవుని స్వరం వినాలి. ఆయన స్వరం మనకు ఆశీర్వాదంగా మారును గాక. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఏంటి చదువుకుంటారండి? చదవలేదా? అవలేదా? అవలేదా? సరే సరే. అయినా నాకు చూపించండి. స్తోత్రం. హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని చదువుతామా? ఇర్మియా గ్రంథం 18 అధ్యాయం 6వ వచనం. ఇర్మియా గ్రంథం 18:6 చదువుతామా? దేవుడి వాక్యం చదివి సహాయం చేయండి. ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మట్టికి చేసినట్టు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు ఉన్నట్లుగా ఇశ్రాయేలు వారలారా, మీరు నా చేతిలో ఉన్నారు. చాలమ్మా చాలు. కలిగించడానికి తెల్లగించడం వద్దు, తవ్వటం వద్దు, నరికేయటం వద్దు. చాలు. బాగానండి. దేవుడు ఏమంటున్నాడంటే, దేవుడే మాట్లాడుతున్నాడు. మా సేవకుడు కాదు మాట్లాడేది, దేవుడే అక్కడ మాట్లాడుతున్నాడు. ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడే మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడంటే దేవుని కోరుకుంటున్నాడు. దేవుడు అంటే మీరందరూ దేవుని చేతిలో కనపడాలి. కనపడాలి, దేవుని చేతిలో కనపడాలి. అట్లా కొంచెం నేను తిరుగుతూ ఉంటాను. నేను సెర్చ్ చేసుకుంటాను. కూర్చో, ప్రశాంతంగా కూర్చో. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. అమ్మా, మనందరం ఎక్కడ ఉండాలి? దేవుని చేతిలో ఉండాలి. నాకు ఆశ కలిగింది అన్నలో స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను కూడా దేవుని చేతిలో ఉండాలి. నా కుటుంబం కూడా దేవుని చేతిలో ఉండాలి. నా భర్త కూడా దేవుని చేతిలో ఉండాలి. నా భార్య కూడా దేవుని చేతిలో ఉండాలి. నా పిల్లలు కూడా దేవుని చేతిలో ఉండాలి. మేమందరము దేవుని చేతిలో ఉందము కాక. హల్లెలూయా. దేవుని చేతిలో ఉంటేనంట ప్రతి కుటుంబానికి దేవుడు కాపుదలై ఉంటాడంట. ఆయన చెయ్యి నీకు కాపుదలై ఉంటది. ఏ సాతాను నిన్ను ముట్టలేడు, ఏ దురాత్మ నిన్ను ముట్టలేదు, ఏ పిశాచి నిన్ను ముట్టలేదు, ఏ పాపం నిన్ను ముట్టలేదు. అందుకని ఆయన చెయ్యి నీకు కాపుదల ఇచ్చును గాక. దేవుని చేతిలో మీరు కనపడదురు గాక. హల్లెలూయా. 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 కాపరివై
ఆయన మన కాపరి, మన కాపరి దేవుడు. ఆయన కోరుకుంటున్న ఆశ ఏంటంటే నా పిల్లలందరూ నా చేతిలో ఉండాలి. ఆయన చెయ్యి బలమైన చెయ్యి, ఆయన చెయ్యి బలమైన చెయ్యి. ఆ చెయ్యి నీకు వచ్చుగాక, నీ పిల్లలకు వచ్చుగాక, నీ కుటుంబానికి వచ్చుగాక, ఆయన కాపుదలలో ఉండగాక, ఆయన కవిలో ఉండగాక, ఆయన ప్రేమలో వస్తుగాక, ఆయన కాపుదలలో వచ్చుగాక. ఆయన చెయ్యి నిన్ను రక్షించి చెయ్యి. ఇశ్రాయేలీయులారా, ఇశ్రాయేలీయులారా, దేవుని పిల్లలారా, మీరందరూ నా చేతిలో కనపడాలి. మీరందరూ నా చేతిలో ఉండాలి. నీ కుమార్తె, నీ కుమారుడు, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు అందరూ దేవుని చేతిలో ఉండాలట. దేవుని చేతిలో ఉంటే ఆగవినండి, దేవుని చేతిలో ఉంటే నీ కుటుంబము పగిలిపోయినా, నీ కుటుంబము ఇరిగిపోయినా, నీ కుటుంబము చల్లారిపోయినా, నీ కుటుంబము ఎండిపోయినా మళ్ళా చేతిలో చిగురింపజేస్తాడు. చేతిలో ఉన్న కుటుంబాలు నూతనంగా చిగురిస్తాయట. దేవుని కాపుదలలో వర్ధిల్లుతాయట. దేవుని కాపుదల నీకు కలుగునుగాక. నీ ఇంటికి దేవుని కాపుదల ఉండనుగాక. నీ పిల్లలకి దేవుని కాపుదల ఉండనుగాక. నీ సంఘానికి దేవుని కాపుదల ఉండనుగాక. ఆయన చెయ్యి నీకు కాపుదల ఉండనుగాక. నిన్ను కాపాడుకోవడం కొడుకు నిద్రపడు. ఈ సంవత్సరం ఆయన రక్షణ చెయ్యి, రక్షణ హస్తం నీకు తోడై నడిపించుగాక. తీసుకొచ్చే చెయ్యి
కుండలు చేశాడు కుమ్మరి. ఆ కుండ పిగిలిపోయింది, అంటే తగిలిపోయింది. తగిలిపోతే అట్లాగే కట్టుకొని ఆ చేతితో ఆ మట్టితో ఆ పాత్రని మళ్ళీ కొత్త పాత్రగా చేశాడు. నామానికి మహిమ కలుగునుగాక. ఈ కుటుంబాలు యేసయ్య మార్చగలిగిన వాడు, తగిలిపోయిన జీవితాల వల్ల కట్టగలిగిన వాడు, పడిపోయిన జీవితాల వల్ల లేపగలిగిన వాడు, ఎండిపోయిన ఎముకలను లేపి జీవమునిచ్చిన ఆయనకి అసాధ్యమైంది సమస్తము సాధ్యమే, సమస్తము సాధ్యమే. అంగంటిపోయిన కుటుంబాలు, పడిపోయిన కుటుంబాలు, చల్లారిపోయిన కుటుంబాలు, ఎండిపోయిన కుటుంబాలు, ఎండిపోయిన జీవితాలు, ప్రార్థన పడిపోయిన జీవితాలు, పరిశుద్ధ పడిపోయిన జీవితాలు, లేకపోయిన ఈరోజు చెయ్యి చాపండి, ఈరోజు చెయ్యి చాపండి. దేవుని చేతిలో ఉండాలంటే ఎలా ఉండాలి? అది మన సబ్జెక్ట్. దేవుని చేతిలో ఉండాలంటే ఎలా ఉండాలి? మొట్టమొదట లూకాసు వార్త చదవండి 3:17. లూకాసు వార్త 3:17 చదవండి. దేవుని చేతిలో ఉండాలంటే నువ్వు ఎలా ఉండాలి? ప్రజలు కనిపెడుతున్నారా? వచ్చాక నేను వచ్చి ప్రజలు కనిపెడుతున్నారా? ఇంకా ఇప్పుడు యూట్యూబ్లో చెప్తున్నారు, ఏ పరపడి 302 సంవత్సరాలు వచ్చారు, 302 సంవత్సరాలు. ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళను బాగుగా చేసి తన కొట్లో గోధుమలు పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చేను. ఆయన చేట ఆయన చేతిలో ఉంది. ఎవరి చేట చెప్పాలి? యేసయ్య చేట. ఎవరి చేట? చెప్పండి గట్టిగా. యేసయ్య చేట ఆయన చేతిలో ఉంది. యేసయ్య ఎవరు? యేసయ్య ఎవరు? కర్రీ ఉండేసి యేసయ్య ఎవరు? మన యేసయ్య మన యేసయ్య యేసయ్య దేవుడు. ఎవరు? యేసయ్య దేవుడు. దేవుని చేతిలో దేవుని చాట ఉంది. దేవుని చేతిలో దేవుని చాట ఉంది. దేవుని చాట ఉంది. ఆ చాటతో కళ్ళవన్నీ బాగు చేస్తున్నాడంట.
ఆ చాటతో కళ్ళాన్ని బాగు చేస్తాడు. ఆ చాటలో గోధుమలు ఉన్నాయంట. ఏమున్నాయండి? చెప్పాలి మీరు. నేను గోధుమలై ఉన్నానని చెప్పండి. నేను గోధుమను. నేను గోధుమను. దయచేసి పక్కన చెప్పండి. చెప్పండి. నాకు కాదు, చెప్పండి. నేను గోధుమలై ఉన్నాను. నేను గోధుమలై ఉన్నాను. నేను గోధుమలై ఉన్నాను. మీరు ఎవరిస్తుంది చెప్పండి. సిగ్గుపడుతున్నారు. ఎవరిస్తుంది? సిగ్గు ఎక్కువ. ఎందుకు వచ్చారా? కారణాలకు వచ్చారా? దేవుని ఇంట్లోకి వచ్చారు. హల్లెలూయా. దేవుని ఇంట్లో మనం ఎందుకు వద్దాం? దేవుని ఇంట్లో మనం ఎందుకు వద్దాం? దేవునితో మాట్లాడడానికి వస్తా. మన ఇంట్లోకి ఎందుకు వద్దాం? మనతో మాట్లాడాలి. దేవునితో మాట్లాడాలి. దేవునితో మాట్లాడడానికి దేవుని ఇంట్లో మనం వచ్చాం. ధారాళంగా మాట్లాడాలి. హృదయం తెలిసి మాట్లాడాలి. మనసు తెలిసి మాట్లాడాలి. అప్పుడే నా దేవుడు నీ విజ్ఞాపనలన్నీ సఫలపరుస్తాడే. దేవుడు నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, ఆయన చాట ఆయన చేతిలో ఉంది. కళ్ళం అంటే దేవుని సంఘం. కళ్ళం అంటే దేవుని సంఘం. దేవుని సంఘంలో నీవు ఆయన చాటలో నువ్వు గోధుమ గింజవై ఉంటావా, పొట్టువై ఉంటావా? నేను పొట్టునై ఉన్నాను. అల్లే చెప్పండి. నేను గోధుమ గింజలై ఉన్నాను. అల్లే చెప్పండి. కింద పడినా పైన పడినా కింద పొట్టుని ఎవ్వరు చేయలేదా? పట్టు. నేను నామానికి మహిమ కలుగుగాక. మీరు గింజలుగానే ఉందరుగాక. గింజలుగానే మిగులుతురుగాక. గింజలుగానే చాటలో ఉందరుగాక. చాటలో ఉన్నవారు కొట్లో దొరుకుగాక. కొట్లో ఉన్నవారు సీవగా దొరుకుగాక. సీవలో ఉన్నవారు ఏసుగా దొరుకుగాక. మహిమలో దొరుకుగాక. ఆశతో మహిమలో దొరుకుగాక. హల్లెలూయా. హల్లెలూయా. గింజలు, చాటలో ఉన్న గింజలు దేవుని చిత్తం చేసేవాళ్ళ. దేవుని చిత్తం చేసేవాళ్ళ. మనసుకు చిత్తం కాదు, నీ సొంత చిత్తం కాదు, నీ సొంత ఆలోచనలు కాదు, నీ సొంత మైండ్ కాదు, నీ సొంత ప్లాన్లు కాదు. నీకు ఏదో ప్లాన్లు గాలి మేడలు కట్టేస్తా ఉంటాడు. ప్లాన్లు ఈ సంవత్సరం కాలేజీకి వెళ్తా, వచ్చే సంవత్సరం ఇల్లు కొనుక్కుంటా, ఆ పై సంవత్సరం పెళ్లి చేసుకుంటా, ఆ పై సంవత్సరం కలవ. అది నీ చిత్తం కాదు. నీ చిత్తం కాదు. దేవుని చిత్తం నీలో నెరవేర్చబడును గాక. దేవుని చిత్తానికి అప్పగించుకుందును గాక. హల్లెలూయా. ఆయన చేతిలో ఉన్న చాట. హల్లెలూయా. ఆయన చాట ఏం చెప్పండి. ఆయన చాట వేసిన చాట ఏం చెప్పండి. చాట తెలీదా మీకు? చాట లేదా మీ ఇంట్లో? మరి ఇప్పుడన్నీ ప్లాస్టిక్ షాప్ వచ్చేసి. అప్పుడంటే ఎదురు పంపుతో చేపలు అల్లేవాళ్ళు. అల్లి క్యారెట్తో బాగా అలిగి చేపని చక్కగా తగిలించేవాళ్ళు. ఆ చేపలో పెట్టి రోడ్లను బియ్యము వేరు చేసి, గోధుమ పొట్లు వేరు చేసి చెందుతారు. మరి ఆయన చాట ఏది? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన చాట ఆయన చేతిలో ఉంటాడు. ఆయన చాటే దైవజనుడు. ఆత్మతో నింపబడిన దైవజనుడు, అభిషేకించబడిన దైవజనుడు, ఏర్పాటు చేయబడిన దైవజనుడు. హల్లెలూయా. దైవజనుడినే ఆయన చాటగా పోల్చాడు. ఈ చాటతో ప్రతి వారం నేను చదువుతూనే ఉంటాడు. ప్రతి వారం చదువుతూనే ఉంటాడు. ప్రతి ఆదివారం చదువుతూనే ఉంటాడు. నువ్వు చాటలో నిలబడి ఉండాలి. నువ్వు గోధుమ గింజవై ఉండాలి. గోధుమ గింజవై ఉంటేనే ఆయన పొట్టులో పోసుకుంటాడంట. ఆ పొట్టు పేరే సియోను యెరూషలేము. ఆ పొట్టు పేరే సియోను యెరూషలేము. కనుక పొట్టు అయి ఉన్నాం అనుకో, పొట్టు ఎక్కడ పోతుంది? చెప్పండి. గాలి కాదు, ఆరు నగ్గిన చెప్తున్నాను. మనం గాలి పోతా చెప్పాం.
అదే చదవమంటే చదవ. తన కళ్ళను బాగా శుభ్రం చేసి ఆ. తన కొట్టులో గోధుమలు పోసి ఆ. ఆరిని అగ్నితో పొట్టు కాల్చివేయనని. అది ఆరని అగ్నితో పొట్టు కాల్చేస్తారు. అంటే నరకం అంటే ఆరేయలేదు, యుగాలు కాలుతానే ఉండాలి, యుగాలు కాలుతానే ఉండాలి. ఆయన చేతిలో ఉన్న చాట, దేవుని చేతిలో ఉన్న చాట, ఆ చాటలోకి మనం రావాలి. ఆ చాటలో ఉన్న వాళ్ళు ఏంటంటే రెండు స్వభావాలు ఉండాలి. ఒకటి గోధుమ గింజలు, రెండోది పొట్టు. దేవుని లేఖనానుసారంగా లోపడేవాళ్ళు, దేవుని చిత్తాన్ని అప్పచెప్పుకునే వాళ్ళు లోపడేవాళ్ళు గింజలు, గోధుమ గింజలు. దేవుని చిత్తానుసారంగా లోపడకుండా, బాప్తిసం పొందకుండా, మారు మనసు పొందకుండా, అన్యాయంలో ఉండి, అక్రమంలో ఉండి, పాపంలో ఉండి వేషధారిగా జీవిస్తున్నాడు వాళ్ళు పొట్టు. ఎవరంటారు? పొట్టు. ఆరని అగ్ని ఉన్నాడు దానికి. ఏమన్నట? ఆరని అగ్ని. యుగాలు కాలుతానే ఉండాలి. అందుకని మనము ఎక్కడికి రావాలంటే ఆయన చాటలోకి రావాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన కళ్ళంలోకి తీసుకొని వచ్చాడు. ఇదే ఆయన కళ్ళం, దేవుని మందిరమైన కళ్ళం. ఆయన కళ్ళంలోకి తీసుకొని వచ్చాడు. ఆయన కళ్ళంలో నీవు గోధుమ గింజలై ఉండాలి. గోధుమ గింజలై ఉండాలి. నేను పొట్టులు కాదయ్యా, నేను పొట్టుగా ఉండకూడదయ్యా, నేను ఇంకా గోధుమ గింజలై ఉండాలి. గింజగా మారాలయ్యా, పొట్టుగా ఉండకూడదయ్యా, నీ చిత్తానికి అప్పచెప్పుకుంటానయ్యా, నీ చిత్తానికి లోపడతానయ్యా. నేను గింజనే, నేను పొట్టును కాదు. నాకు పరలోకం కావాలి, నాకు ఎరుసలేము కావాలి, నాకు జీవనం కావాలి, నాకు మహిమ కావాలి, నాకు యేసయ్య కావాలి. యేసయ్య లేఖనం చెప్పినట్లుగా నేను లోబడాలి. నాకు దేవుని రాజ్యం కావాలి. నేను గోధుమ గింజలై ఉండాలి. ఆయన నిన్ను చెరుగుతాడు, ఆయన చాటలో నిన్ను చెరుగుతాడు. జాగ్రత్త సుమా. ఆయన చెరిగినప్పుడు నిశ్చయముగా నువ్వు గోధుమ గింజలై ఉండాలి. గోధుమ గింజ కాకుండా పొట్టుగా ఉన్నావా, మార్పు లేని చేతిలో ఉన్నావా? అయ్యా, నీ తలంపులు మార్చుకోకుండా, నీ చూపులు మార్చుకోకుండా, నీ మాటలు మార్చుకోకుండా, నీ బ్రతుకులు మార్చుకోకుండా నువ్వు ఉన్నావా? నిశ్చయముగా పొట్టు కలిసిపోతా, నరకంలో వెళ్ళిపోతా. నరకంలో ఆరని అగ్ని అంటే యుగాలు మీరు నరకంలో కాలుతానే ఉండాలి. ప్రేమ గల దేవుడు, కృప గల దేవుడు, జాలి గల దేవుడు, కరుణ గల దేవుడు, కటాక్ష గల దేవుడు ఈ రాత్రి మనం ఆయన చేతిలోకి రమ్మని పిలుస్తున్నాడు. నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన చాటలో మనం ఉంటే, ఆయన చేతిలో మనం ఉంటాం. గోధుమ గింజనై ఉంటే నేను నీ చాటలో ఒక గోధుమ గింజనై ఉంటానని నమ్మిన వారు బాప్తిసం పొందాలి. బాప్తిసం పొందిన వారు నిశ్చయముగా ఆయన చాటలోకి వస్తారు. బాప్తిసం పొందాలి. బాప్తిసం పొంది యేసయ్య ఏం చెప్పాడు? నమ్మి బాప్తిసము పొందిన వారు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష విధించబడు. అది దేవుని ఆజ్ఞ, అది దేవుని నియమం. ఒక పాపి పరలోకం రావాలి అంటే, పరలోకం వెళ్ళాలి అంటే దేవుడు ఆ నియమాన్ని నియమించాడు, ఆజ్ఞను నియమించాడు. కనుక ఆజ్ఞనికి మనం ఏం చేయాలి? లోబడాలి, అనుసరించాలి, పాటించాలి, బాప్తిసం పొందాలి. నేను బాప్తిసం పొందుతానయ్యా. ఈ కూటాల ద్వారా ఈ సంవత్సరం నిశ్చయముగా ఈ వాక్యానికి లోబడి బాప్తిసం పొందుకుంటాను. హల్లెలూయా. బాప్తిసం పొందుకుంటాను. ఆయన నాకు బాప్తిసం కావాలి, నేను బాప్తిసం పొందుతాను, నీ చిత్తానికి లోబడతాను. నేను ఒక తీర్మానం చేసుకోవాలి, ఒక నిబంధన చేసుకోవాలి. లేకపోతే చాటలో మనము గోధుమ గింజగా కనపడం. బాప్తిసం పొందాలంటే, బాప్తిసం తీసుకోవాలంటే, దేవుని చిత్తం చేయాలంటే ఆయన స్వభావంలోకి మనం మారాలి. కనుక ప్రభువా, నాకు దేవుని చిత్తం కావాలి, నీ చిత్తానికి నేను అప్పగించుకుంటాను, నీ బాప్తిసాన్ని నేను అప్పగించుకుంటాను, నీ లేఖనానికి నేను లోబడతాను అనేది మనం తీర్మానం చేసుకోవాలి. అవును, మీరు నా చేతిలోకి రావాలి,
నా చేతిలో కనుక వచ్చినట్లయితే నా కాపుదల మీకు ఉండాలి. మీ జీవితం ఎంత అడుగంటిపోయినా, మీ తలంపులు, మీ హృదయం ఎంత అడుగంటిపోయినా, ఆత్మీయ జీవితం పడిపోయినా నేను మళ్ళా పాత్రని సరిచేస్తాను. మళ్ళా పాత్రని నూతన పాత్రగా నూతనపరుస్తాను. పడిపోయిన జీవితాన్ని మళ్ళీ నిలబెట్టగలిగిన సమర్థుల్ని, ఎండిపోయిన జీవితాన్ని మళ్ళీ శిథిలింపజేయగలిగిన దేవుడు నేను. నాకు అసాధ్యమైంది ఏమీ లేదు. దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో నిశ్చయముగా మనం దేవుని చాటలో మనము గోధుమల యుద్ధము గాక, దేవుని చిత్తానికి లోబడదము గాక, దేవుని కృపగా మన మీద ఉండను గాక, దేవుని కాపుదల మన మీద ఉండను గాక. ఏ ఒక్కరము పొట్టుగా ఉండకూడదు. ఏ ఒక్కరము పొట్టుగా ఉండకూడదు. పొట్టుగా ఉండకూడదు. ప్రకటన గ్రంథంలో ఆఖరి అధ్యాయం చదువునా? ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయము 27వ వచనం కూడా చదవండి. రాష్ట్ర వచనంలో ఏముంటుందంటే, గొర్రె పిల్ల ఎన్నో వచనం 21 అసలు నిషిద్ధమైనది ఏదైనాను, అసహ్యమైన దాన్ని ఏదైనాను, అబద్ధమైన దాన్ని జరిగించువాడైనాను చూసారా? ఏంటి? నూతన యెరూషలేములోకి, నూతన యెరూషలేం, సియోను దేవుని రాజ్యం. సియోను దేవుని రాజ్యం, నూతన యెరూషలేము దేవుని రాజ్యం. అపవిత్రుడైనను అపవిత్రుడు ఈ అపవిత్రత అంతా జన్మపాపం కర్మపాపం కడగబడాలంటే ఏం చేయాలి? జన్మపాపం కర్మపాపం కడగబడాలంటే ఏం చేయాలి? బాప్తీసం ద్వారా కడగబడాలి. బాప్తీసం పొందుకోవాలి. బాప్తీసం పొందుకుంటే పాపాలు కడగబడతాయి, శాపాలు తొలగిపోతాయి, శాపాలు కడగబడతాయి. అపోస్తల కార్యాలు 22:16 ఏం చెప్పాడు దేవుడు? చదువునా? 22:16 ఏం చెప్పాడు? కనుక నీవు తడువు చేయడం దేనికి? లేచి నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తీసము పొంది, నువ్వు బాప్తీసము పొంది నీ పాపాలు కడిగి తీసుకో. అప్పుడే నువ్వు దేవుని రాజ్యంలో వస్తావు. అప్పుడే దేవుని రాజ్యంలో ఉంటావు. నీ జన్మ పాపం కడగబడాలంటే, నీ కర్మ పాపం కడగబడాలంటే నిశ్చయముగా బాప్తీసానికి లోపడాలి. బాప్తీసానికి లోపడితే నిశ్చయముగా ఈ కూటాల్లో మనం బాప్తీసం తీసుకుంటే మనం ఏమై ఉంటాం తెలిసిన? గోధుమ గింజమై ఉంటాం. గోధుమ గింజమై ఉంటాం. అవును ప్రభా, నీ చాటలో ఒక గోధుమ గింజలై నేను కనపడాలయ్యా. పొట్టునై కనపడకూడదు. పొట్టునై కనపడ్డావా నిత్య నరకం. ఆ నరకం మనం భరించలేము. ఆ నరకానికి వెళ్ళడం దేవుని చిత్తం కాదు. దేవుడు అందుకనే పిలుస్తున్నాడు, నా కుమార్తె, నా కుమారుడా, ఈ సంవత్సరం నిశ్చయముగా నా దేవుడు హస్తం నీకు సమీపంగా ఉంది, నీకు సమీపంగా వచ్చింది. ఆయన రక్షణ, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసినట్టయితే మనం తప్పించుకోలేము. ఎవరు తప్పించుకోలేము. ఎవా ఆ రక్షణ నాకు కావాలి, ఆ రక్షణ నేను ఉండాలి, నీ చేతిలో నేను ఉండాలి, నీ చాటులో నేను ఉండాలి. నేను బాప్తీసానికి లోబడతానయ్యా. బాప్తీసం పొంది నా తలంపులు ఆయన కడగబడాలి, నా చూపులు కడగబడాలి, నా మాటలు కడగబడాలి. బాప్తీసం పొందిన తర్వాత నువ్వు నూతన సృష్టిగా చేపట్టా. 2 కొరింథీ 5:17 2 కొరింథీ 5:17 2 కొరింథీ 5:17 ప్రభు ఏం చెప్పాడు? జీవించు వారు బ్రతికేవారు ఇక మీదట ఏం చెబుతున్నామా? చెప్పేది బాగా నిర్వాహించు. 5:17 కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల
పాతవి చాలు ఆగు. ఎవడైనా సరే, ఎవడైనా అన్యాయం చేసేవాడు, అక్రమం చేసేవాడు, బీడి తాగేవాడు, సిగరెట్ తాగేవాడు, కుడంబ తాగేవాడు, అన్యాయం చేసేవాడు, అక్రమం చేసేవాడు, ఎవడైనా సరే క్రీస్తునందుకు రావాలి, క్రీస్తునందుకు వచ్చేయాలి, క్రీస్తు దగ్గరికి వచ్చేయాలి, బాప్తిసం పొందాలి, కడగబడాలి, మార్పు చెందాలి. అప్పుడు ఆ పాపాలన్నీ పాతి పెట్టబడతాయి. క్రీస్తులో నూతన సృష్టిగా చేయబడతాడు. నూతన తలంపులు వస్తాయి, కొత్త తలంపులు వస్తాయి, కొత్త మాటలు వస్తాయి, కొత్త చూపులు వస్తాయి. అమ్మా అమ్మా క్రీస్తు ముందు ఉన్నవాడు పాపలన్నీ గతించిపోతాయి, చేసిన పాపాలన్నీ గతించిపోతాయి. బాప్తిసంలో అన్ని కడగబడతాయి. రోమా 8 చదువునా, రోమా 8 చదవండి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విని నువ్వు క్రీస్తు దగ్గర రావా, క్రీస్తుని అంగీకరించాలి, ప్రభువుని అంగీకరించాలి. ఆయన నీ పాపాలు క్షమిస్తాడు, ఆయన నీ దోషాలు క్షమిస్తాడు, ఆయన రక్తంతో కడుగుతాడు, ఆయన కుమారుడుగా చేసుకుంటాడు, ఆయన కుమార్తెగా చేసుకుంటాడు. పాపాలు క్షమించే అధికారం యేసు మాత్రమే ఉంది, ఇంకెవరికి లేదు. కనుక ఘోరమైన పాపం, ఘోరమైన శాపం దేవుడు క్షమించి మనల్ని కుమారుడుగా చేసి, కుమార్తెగా చేసి శిక్షలో నుంచి తప్పిస్తాడు, తీర్పులో నుంచి తప్పిస్తాడు. యేసు క్రీస్తునందు ఉన్నవాడు ఏ శిక్ష విధి, యేసు క్రీస్తునందు ఉన్నవాడు నూతన సృష్టిగా మారిపోతాడు. పాతవన్నీ గతించిపోతాయి, ఇక పాత ఎక్కడ కనపడవు. సమస్తము నూతనముగా చేయబడును గాక, నూతన సృష్టిగా మారుదును గాక, నూతన తీర్మానం చేతును గాక, నూతన మనసు నీకు వచ్చును గాక, నూతన కృప మీరు పొందుదురు గాక, నూతన జీవితం మీరు పొందుదురు గాక. ఈ నూతన జీవితంలో యేసయ్య రాజ్యములో ప్రవేశించును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఆయన ఎక్కడ ఉండాలి, మనము చెప్పాలి, ఎక్కడ ఉండాలి, మనం దేవుని చేతిలో గోధుమ గింజలై ఉండాలి. హల్లెలూయా. పొట్టు వలె ఉండాలి చెప్పండి, గోధుమ గింజల వలె ఉండాలి చెప్పండి. హల్లెలూయా. గోధుమ గింజలై ఉంటే నిశ్చయముఖ మనం ఆయన కొట్లో పోయి పడతాం. అవును ప్రభా, ఈ సంవత్సరం ఈ కూటాలు దైవ సేవకుల్ని ప్రేరేపించారయ్యా, మా కొరకే ప్రేరేపించారు, మా కొరకే పెట్టించారయ్యా, నా కొరకే పెట్టించారు. అవగాహన మీకు ఉండాలి, ఆ జ్ఞానానుసరమైన భక్తి మీద ఉండాలి, జ్ఞానానుసరమైన విశ్వాసం మీద ఉండాలి, జ్ఞానానుసరమైన నిరీక్షణ మీద ఉండాలి. నా కొరకే దేవుడు మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి నాతో మాట్లాడుతున్నాడు. నాకు ఒక తీర్మానం కావాలి, ఆయన నాకు ఒక నిబంధన కావాలి. ఈ కూటాల్లో తండ్రి ఈ సంవత్సరం 2 రోజుల కూటాలు ఆయన నాకు బాప్తిసం పొందుకుంటానయ్యా. ఈ రాజ్యానికి నేను సిద్ధపడతాను. నా పాపాలన్నీ కడగబడాలి, నా శాపాలన్నీ కడగబడాలి, నా బలహీనతలన్నీ కడగబడాలి. నేను ఒక నూతన సృష్టిగా సిద్ధపడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. యేసు పోలిక నీలోకి వచ్చునుగాక, యేసు జీవితం నీలోకి వచ్చునుగాక, యేసు పరిశుద్ధ నీలోకి వచ్చునుగాక, యేసు వలె మనం జీవించుదుముగాక, నమ్మి బాప్తిసం పొందుదుముగాక. యేసయ్య బాప్తిసం పొందాడా లేదా? పొందాడా లేదా? యేసయ్య మత్తయి సువార్త 3:16 ఆయన బాప్తిసము పొందెను, నీళ్ళలో నుంచి బయటికి వచ్చెను. హల్లెలూయా. మనం కూడా ఆయన మీద కట్టబడాలి. ఎవరి మీద కట్టబడాలి? ఆయన మీద కట్టబడాలి. ఎవరి మీద కట్టబడాలి? యేసయ్య మీద కట్టడం. యేసయ్య మీద కట్టడాలంటే యేసయ్య ఎలాగా నీటి బాప్తిసం తీసుకున్నాడో మనం కూడా ఏం చేయాలి? నీటి బాప్తిసం తీసుకోవాలి. తీసుకోకపోతే ఏం జరుగుతుంది? భగవానుడు తీసుకోకపోతే నీకు యేసయ్యకి కనెక్ట్ లేదు, కనెక్ట్ అవ్వదు, కనెక్ట్ అవ్వదు. యేసయ్యా 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 తండ్రి అంటే డాడీ లేదు, గీడు లేదు, పలకట్లా. ఏంటే పలకట్లేదు? అమ్మా చెల్లి కొడుకున్నావు, చెల్లితో బ్లూటూత్ పెట్టుకున్నావు, బ్లూటూత్ కనెక్ట్ అవ్వకపోతే చెవులో పక్కన మాట, రోడ్తో మాట్లాడు, తరకాలో
ఎందుకంటే కరెంట్ వల్ల అక్కడ కరెంట్ వల్ల సెల్ కరెంట్ వల్ల కరెంట్ అవుతేనే నీకు మాట వస్తుంది, లేకపోతే వాయిస్ రాదు నీకు. ఎప్పుడు కరెంట్ అవుతుందంటే యేసు వల్లే నువ్వు బాప్తిసం పొందినప్పుడు కరెంట్ అవుతుంది. అక్కడ కరెంట్ అయిపోతుంది, బాప్తిసంలో కరెంట్ అయిపోతుంది. నా కుమార్తె నా మాటకు లోబడేది, నా కుమారుడు నా మాటకు లోబడేవాడు, నా కుమార్తె నా ఆజ్ఞకు లోబడేది, నా కుమార్తె నా లేఖనానికి లోబడేది. బాప్తిసం ద్వారా ఆయన పిల్లగా మారిపోతాను. ఆయన పిల్లగా మారిపోతే ఏం జరుగుతుంది? ఆయన వస్తాడు, ఆయన పిల్లలు తీసుకొని పోతాడు. దేవుని నామానికి మహిమ కలుగుగా. మన పిల్లలు అయితే మన ఇంట్లో ఉంటారు, అంతేనా? బజార్లో పోయి పిల్లలు ఉంటారు. నోటితో చెప్పండి, సంతోషించకండి. ఎందుకు తీసుకెళ్ళావు? వాళ్ళు నీ పిల్లలు కాదు. అట్లాగే యేసయ్య కూడా అంతే. ఆయన పిల్లలు ఆయన తీసుకెళ్ళిపోతాడంతే. నువ్వు ఆయన కుమార్తెగా ఉండాలి, కుమారుడుగా ఉండాలి. కావాలంటే ఏం చేయాలి? ఆయన వాక్యానికి లోబడాలి, చిత్తానికి లోబడాలి, బాప్తిసం లోబడాలి. నమ్మి బాప్తిసం పొందినవాడు శిక్షపడు, నమ్మడానికి శిక్ష విధించబడు. బాప్తిసం పొందకుండా వాళ్ళందరూ ఎవరో చెప్పండి. బాప్తిసం పొందకుండా వాళ్ళందరూ ఎవరో చెప్పండి. చెప్పాలి. పొట్టు 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 నిలబడుతుందా? మత్తయి స్వార్త 7:24 యేసయ్య ఏం చెప్తాడు చదవండి. కాబట్టి ఈ నా మాటలు విని చూసారా? ఈ నా మాటలు విని, ఈ వాక్యం విని, ఈ లేఖనం విని, ఈ ఉపదేశం విని లోబడినప్పుడు, వాక్యానికి లోబడినప్పుడు మీరు ఎవరంటే? మీరు చెప్పండి, మీరెవరు? బుద్ధిహీనులా బుద్ధిమంతులా? బుద్ధి లేని వాళ్ళ బుద్ధులా? బుద్ధి లేని కనికలు ఉన్నారు, బుద్ధి కలిగిన కనికలు ఉన్నారు. బుద్ధి లేని కనికలు విడబడిపోయారు, వాళ్ళ సొంత బుద్ధి మీద ఆధారపడ్డారు. నువ్వు బొమ్మనే పొందాయండి, మాకు రావాలి ప్రేరేపణ. ఇవన్న ప్రేరేపణ రావాలంట, ప్రేరేపణ. ఇక ప్రేరేపణ వచ్చేది ఏంటి? నీ దగ్గరికి వచ్చి బొట్టు పెట్టి నువ్వు బాప్తిసం పొందాలని చెప్తారు. యేసయ్య నీ చేతిలో పరిశుద్ధ గ్రంథం ఇచ్చాడు నీకు, ఆ గ్రంథం చదువుకో, ఆ గ్రంథానికి ఇవ్వబడు. దేవుని నామానికి మహిమ కలుగును కాక. మన ఒక ఆయన సైకిల్ ఆడ దగ్గరికి వెళ్ళాడు. సైకిల్ ఆడ దగ్గరికి వెళ్ళాడు. మన ఒక ఆయన ఏంటంటే అంటదంతా అంటది. సైకిల్ ఆడని తెలుసా? సైకిల్ ఆడ తెలుసా? తెలీదా? సైకిల్ డాక్టర్ ఆరోగ్య డాక్టర్ ఎంఎంఈ అంటే కార్ డాక్టర్. సైకిల్ ఆడైతే శివయ్య ఏంటయ్యా? శివయ్య ఏంటి అంటే అంటుంది. ఆగట్లేదు ఇక అంటుందంటే ఇగో మూడు రాశ. ఏ రాశ? 1 2 3 రాశి సీట్ల మీద మూడు సున్నాలు పెట్టించారు. ఒకటేమో పొద్దు తిను, రెండోదేమో మధ్యాహ్నం తిను, మూడోదేమో రాత్రి అన్నమైందా తినేసి అన్నారంట. ఈయనకి ఎట్లా అర్థమైంది? ఈ సీటీ రాసి సున్నాలు పెట్టి కదా, ఈ సున్నా చూసుకొని తినమన్నాడేమో అర్థమైంది. ఆయన ఈయన ఏం చేశాడు? గోళీలు తెచ్చుకొని తినమా అన్నాడు. ఈయనకి ఎట్లా అర్థమైంది? ఈ సున్నా సింపుల్ చెప్పండి. ఇడ్లీ తినేసి ఒక ప్లేట్ అండి ఇడ్లీ తినేసి ఒక సున్నా సింపుల్ తినేసేసి మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేసి మళ్ళీ ఒక సున్నా సింపుల్ తినేసాడు. మళ్ళీ రాత్రి భోజనం చేసి ఆ సున్నా తినేసాడు. అంటే చీటీ తినేసాడు. మూడో రోజు ఆయన సైకిల్ వేసుకుంటున్నాడు. ఏం సైకిల్ వేసుకుని అంటున్నాడు? శివయ్య ఆగు అంటున్నాడు. ఏంటయ్యా మొన్న నువ్వు రాశాను మరి తెచ్చుకొని తిన్నావా అన్నాడంట. ఏం తెచ్చుకొని తిన్నా? 3 సున్నాలు తిన్నా, 3 సున్నాలు తినేసా అని అంటాడు. మరి ఎట్లా ఉన్నానంట? దెబ్బ తగ్గిపోయిందమ్మా. ఇవి సపడ కూడా కొట్టదు. అట్లాగా సపడ కొట్టే రెప్ప పావులో మిగిలినట్టు మా చాలా
చెప్పి చూసారా? బాగా తినేటప్పుడే విశ్వాసంతో తిన్నాడు. తినేటప్పుడు ఏం చేశాడు? విశ్వాసంతో తిన్నాడు. మనోళ్ళు బాగా మామిడికాయలు పెరుగారు కలుపుకొని తింటారు, మామిడి పెరుగులు కలుపుకొని తినేటప్పుడే స్వతమైన తింటారు. బాగా తిన్న తర్వాత ఏడు చేస్తుందేమో, మన్నం చేస్తుందేమో, పురుగురు అంటదేమో, మళ్ళీ అనుమానాలు ఎక్కువ. ఈ అనుమానాలు ఉంటే ఇంకెక్కడ పని చేస్తుంది? పని చేస్తుందా? అన్న పురుగురు అంటదండి. ఆయనకి అనుమానం లేదు, తిరుమలవాడు తింటానంతే. స్తోత్రం తినేశాడు. కాగితం తింటే స్వస్థ వచ్చేసి. నమ్మితే దేవుని మహిమను చూడబోతున్నా. నమ్మితే దేవుని మహిమను ఈ మాటలు నమ్మి, ఈ వాక్యము నమ్మి, ఈ వాక్య ప్రకారం ఎవరైతే చేస్తారో, లోపడతారో వాళ్ళు బుద్ధిమంతులై ఉన్నారు. ఆ బుద్ధిమంతులు ఏం చేస్తారంటే బండ మీద ఇల్లు కట్టుకుంటారు. బండ మీద ఇల్లు, హల్లెలూయా హల్లెలూయా. బండ మీద కట్టబడి ఇల్లు, ఆ బండే నజరేయుడైన యేసు. ఆ బండే నజరేయుడైన యేసు. హల్లెలూయా 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 హల్లెలూయా. భూమికి ఆకాశానికి ఏకమైన యేసు. ఆయన కదిలేవాడు కాదు. పాపం జయించినాడు, లోకం జయించినాడు, పిశాచం జయించినాడు, మరణం జయించినాడు. సజీవుడైన దేవుడు ఆయనే. ఇలాంటి నీకు మహానుభావుడైన యేసు. నీతో మాట్లాడిన యేసు. అండ మీదకి రా, చేతిలోనికి రా, చిత్తంలోనికి రా. నీవు నామానికి మహిమ కలుగునుగా. ఆయన వాక్యానికి లోబడి బాప్తిస్మం పొందు. నీ జీవితం బండ మీదకి వచ్చేస్తుంది. బండ మీదకి వచ్చిన తర్వాత ఎవడు కదిలించలేడు. వాక్యం చదవరా? మత్తయి 21:7-24. కాబట్టి కాబట్టి నా మాటలు విని ఈ నా మాటలు విని చొప్పున చేయ ప్రతివాడు నీకు చెప్పుకునే ప్రతి వాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన ఆ బుద్ధిమంతుని పోలి ఉండును. బుద్ధిమంతుడు పోలి ఉన్నాడు. చదవరా? వాన కురిసెను, అలాంటి వాన కురిసింది, వరదలు వచ్చెను, వరదలు వచ్చాయి, గాలి విసిరి గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను ఆ గాని ఇంటి మీద కొట్టిన గాని దాని పునాది దాని పునాది బండ మీద వేయబడి బండ మీద ఉన్నది కనుక అది పడలేదు. అది పడదే పడదు. హల్లెలూయా. ఏ బాబు, నాకే చూడండి బాబు, మీరిద్దరు జనరల్ మీటింగ్ పెడుతున్నారు. నాకు చూడండి. హల్లెలూయా. ఏమండి, ఏమొచ్చిందంట? కాదు మొట్టమొదటి ఏమొచ్చింది? చెప్పండి, క్రమంగా చెప్పండి. ముందు చెప్పండి. వాన వస్తుంది. ఏమొస్తుంది? మీరు చెప్పండి, మన చేతులు లేవా? వాన కదిలించగలిగిందా? వాన కదిలించిందా? వరదలు కదిలించాయా? సునామీ కదిలించిందా? గాలి కదిలించిందా? వానకున్న బలమంతా, వానకున్న బలమంతా, గాలికున్న బలమంతా, వరదలకున్న బలమంతా. ఎన్ని బలాలు వచ్చి, ఎన్ని బలాలు వచ్చాయి ఇంటి మీద పడ్డా ఆ ఇల్లు కదలనే కదలదు. ఆ జీవితం కదలనే కదలదు. ఆ కుటుంబం కదలనే కదలదు. యేసు చేతిలో ఉన్నది. యేసు చేతిలో ఉన్నది. ఎవరిని కదిలించలేడు. ఎవరిని కదిలించలేడు. దేవుని కోపాన్ని కొనుగాక.
వాన నిన్ను కదిలించలేదు, వరద నిన్ను కదిలించలేదు. కారణం ఏంటంటే దేవుని కాపుదల నీకు ఉంది. నీ పిల్లలకి దేవుని కాపుదల ఉంది. నీ బిడ్డలకు దేవుని కాపుదల ఉంది. నీ చేతి పనికి దేవుని కాపుదల ఉంది. నీ పంట పనికి దేవుని కాపుదల ఉంది. నీ ఉద్యోగానికి దేవుని కాపుదల ఉంది. నీ చదువులకు దేవుని కాపుదల ఉంది. నీ వ్యాపారాలకు దేవుని కాపుదల ఉంది. నీ ఇంటి వారికి అందరి కాపుదల ఉంది. కాపుదలలో కృప, క్షేమాలే నీ వెంట ఉండుగా. చెరిగినప్పుడు నువ్వు గోధుమ గింజవై ఉండాలి. అప్పుడే నీకు దేవుడు రాజ్యం. నువ్వు పొట్టుగా ఉంటే నిత్య నరకం. నువ్వు పొట్టుగా ఉంటావా, గింజగా ఉంటావా? ఈ రాత్రి మా ప్రభు కనికరం కలవాడే నీతో మాట్లాడుతున్నాడు. రెండోది, ఆయన చేతిలో ఉండేదేంటి? యోహాను సువార్త 10:27. రెండోది, దేవుని చేతిలో ఉండేది త్వరగా 10:27. నా గొర్రెలు నా స్వరము వినును, ఎరుగుదును, వెంబడించును, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు, నా చేతిలో నుంచి దొంగిలించలేడు. రెండోది, ఆయన చేతులు ఏముంది చెప్పాలి? గొర్రెలు ఏమున్నాయి? గొర్రెల బర్రెల. గొర్రెలందరూ హలో చెప్పండి, బర్రెలందరూ హలో చెప్పండి. బర్రెల మనందరం బర్రె పిల్లలై ఉండాలి. ఒక్కరు కూడా బర్రె పిల్లలై ఉండకూడదు. ఒక్కరు కూడా కుక్క పిల్లలై ఉండకూడదు. ఒక్కరు కూడా 10 పిల్లలై ఉండకూడదు. ఒక్కరు కూడా 10 పిల్లలై ఉండకూడదు. అందరూ గొర్రె పిల్లలాగుగా. అలాంటి గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి. బయటలు గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి. మేకపిల్లలు కళ్ళు చెప్పండి. హల్లెలూయా చెప్తున్నారు. ఉన్నాయి మేకపిల్లలు. మేకపిల్లలు అంటే స్వభావంలో మార్పు లేదు. గొర్రె పిల్లలు అంటే స్వభావంలో మార్పు కలిగేది. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
తల్లి అవుతుంది, ఒక తల్లి కుమారుడు తిరుగుతుంది. కుమారుడు మరే బుద్ధులేనుడా, ఎప్పుడు మీ నాన్న చేయలేదా? కుమారుడు తిరుగుతుందండి తల్లి, ఎప్పుడు మీ నాన్న కోడుకుంటే తెలిసి ఏం తెలుగుండే పనికి బాగా ఎప్పుడు మీ నాన్న దేవుడా నీకెందుకు వచ్చింది బుద్ధే, నీకెందుకు వచ్చిందిరా అంటే ఈ గొర్రె కాదు మేక. తండ్రి గొర్రె అయితే బాగా తండ్రి గొర్రె అయితే తండ్రి పిల్లలు గొర్రె అవుతుంది. ఆ తండ్రి గొర్రె పిల్ల. ప్రకటన గ్రంథం 14 చదువున్నా, ప్రకటన 14 చదువుతారు. మరియు నేను చూడగా ఇదిగో గొర్రె పిల్ల. ఏమన్నారమ్మా? ఏంటంటే చదువుతారు, చదువు. ఆయన నామం, ఆయన తండ్రి నామం నొసలయందు ఆయనతో కూడా ఉండిరి. హల్లెలూయా. గొర్రెపిల్ల ఎక్కడుందంటారు? గొర్రెపిల్ల ఎక్కడుంది? బాగండి. గొర్రె వేరు, గొర్రె పిల్ల వేరు. మేక వేరు, మేక పిల్ల వేరు. గాడిద వేరు, గాడిద పిల్ల వేరు. హల్లెలూయా. మన యేసయ్య గొర్రె గొర్రె పిల్ల. నో తెరవదమ్మ తల్లి, నో తెరవండి. గొర్రె గొర్రె పిల్ల, గొర్రె గొర్రె పిల్ల, గొర్రె పిల్ల. హల్లెలూయా. గొర్రె పిల్ల. గొర్రెకి గొర్రె పిల్లకి తేడా ఏంటి? తినమంటే కేజీలు తింటారు, చెప్పమంటే చెప్పట్లే. గొర్రెకి గొర్రె పిల్లకి తేడా అంటే గొర్రె పిల్ల తల్లి బిడ్డ. నేను చెబుతా, గొర్రె పిల్ల అంటే నిర్దోషమైన మనసాక్షి, నిర్దోషమైన మనసాక్షి. యేసయ్య నిర్దోషమైన దోషం లేని వాడు మన యేసయ్య. నిర్దోషం ఎక్కడ నిలబడ్డాడంటే సియోనులో నిలబడి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. ఆయనతో సీయోలో నిలబడినాడంట. ఆయనతో ఉండేవారు, దేవుడి రాజ్యంలో ఆయనతో ఉండేవాళ్ళు ఎవరు? బాగునండి, ఇక్కడ చెప్తానండి. తండ్రి నామం, కుమారుని నామం నొసట లిఖించబడినవారు. అంటే బాగునండి, ఈ స్వభావంలో గొర్రె పిల్లల స్వభావం వచ్చిందారు. ఈ స్వభావంలో గొర్రె పిల్లల స్వభావం రావాలి. గొర్రె పిల్లల స్వభావంలోకి నువ్వు మారాలంటే బాప్తిసం పొందాలి, ఆయన శరీరం తినాలి, ఆయన రక్తం తాగాలి. ఆయన కొంతమంది మందిరానికి వస్తున్నారు, బాప్తిసం పొందుతున్నారు, ఆయన రక్తం తాగుతున్నారు, ఆయన శరీరం తింటున్నారు, మళ్ళీ ఇంటికి వెళ్ళి కూతురు మాట్లాడుతున్నారు. అది గొర్రె స్వభావమా? గొర్రె అరుస్తుందా, కరుస్తుందా? గొర్రె కొడితే అరుస్తుంది, కానీ అది కరిచేది కాదు, కరిచేది కాదు, నీకు హాని చేసేది కాదు. ఒక్క జీవికి కూడా హాని చేసేది కాదు, ఒక్క బిడ్డ కూడా హాని చేసేది కాదు, ఒక్క జంతువు కూడా హాని చేసేది కాదు. దాని స్వభావమే మౌనం స్వభావం, దాని స్వభావమే లోబడే స్వభావం, దాని స్వభావమే కత్తికి అప్పగించుకునే స్వభావం, దాని స్వభావమే కాపరికి అప్పగించుకునే స్వభావం,
దాని స్వభావమే తండ్రి చిత్తానికి అప్పగించిన స్వభావం. కాపరికి అప్పగించుకోవాలి, కషాయానికి అప్పచెప్పుకోవాలి. హల్లెలూయా. కత్తి పట్టుకున్నాడండి, కత్తి పట్టుకుని మంచి గొర్రెపిల్ల పట్టుకున్నాడు. ఆయన కత్తి పట్టుకున్నాడు చేత. అది కత్తి అలాగే చూస్తానే ఉంది గొర్రెపిల్ల. ఆ కత్తికెళ్ళి అలా చూస్తానే ఉంది గొర్రెపిల్ల. కషాయాన్ని చేతికి అప్పగించుకుంటే నువ్వు నేను నా దేవుని చేతికి అప్పగించుకోవాలి. నేను గొర్రెపిల్ల ఉంటే నీ చేతిలో ఉంటానయ్యా. గొర్రెపిల్ల వల్లే ఉంటే నా చేతిలో ఉంటానయ్యా. గొర్రెపిల్లయ్యా, ఆ స్వభావం నాకు కావాలి. స్వభావం నాకు కావాలి. మనం ఎవరితో ఉండాలంటే మన స్వభావం మారాలంటే గొర్రెపిల్ల ఎక్కడ ఉంటుంది చెప్పండి. గొర్రెపిల్ల ఎక్కడ ఉంటుంది? గొర్రెపిల్ల ఎక్కడ ఉంటుంది? చీరలు గొర్రెలు దొరికితే ఉండదంట. గొర్రెపిల్ల ఎక్కడ ఉంటుంది? గొర్రెపిల్ల ఎక్కడ ఉంటుంది? గొర్రెపిల్ల ఎక్కడ ఉంటుంది? గొర్రెతోనే ఉంటుంది. గొర్రెపిల్ల గొర్రెతోనే ఉంటుంది. బర్రెపిల్ల బర్రెతోనే ఉంటుంది. పందిపిల్ల పందితోనే ఉంటుంది. మనిషి పిల్ల మనిషితోనే ఉంటారు. దేవుని పిల్ల దేవునితోనే ఉంటారు. ఏం పాట రాసుకున్నా అంటే గొర్రె పిల్లతోనే నేనుండేదా, గొర్రె పిల్లతోనే నేనుండేదా, గొర్రె పిల్లతోనే పంది పిల్లతోనే నేనుండను, కోతి పిల్లతోనే నేనుండను. ఏతో ఉండాలి చెప్పండి. ఏతో ఉండాలి? యేసయ్యగా ఉంటే యేసయ్య స్వభావం, యేసయ్య విధేయత. హల్లెలూయా హల్లెలూయా. చూడండి లూకాసువార్త 10:4 చదువునా? 15:4 లూకాసువార్త 15:4 తరచు టైం అయిపోతుంది నాకు. చదవమ్మా. చాలే తప్పిపోయిన గొర్రె. ఏ గొర్రె అంట? తప్పిపోయిన గొర్రె. దేవుని ఆజ్ఞలను తప్పిపోయిన గొర్రె, దేవుని వాక్యాన్ని తప్పిపోయిన గొర్రె, పాపంలో పడిన గొర్రె, లోకంలో పడిన గొర్రె, తప్పిపోయిన గొర్రె, మందలో నుంచి తప్పిపోయిన గొర్రె, దేవుని చిత్రం తప్పిపోయిన గొర్రె, దేవుని తప్పిపోయిన గొర్రె. తప్పిపోయిన గొర్రెగా ఉంటే నువ్వు దేవుని రాజ్యంలోకి చేరలేవు. అక్కడ ఏం రాయబడింది చదువునా? హెచ్కేల్ 34:3 చదువునా? 34:3 మీరు క్రొవ్విన గొర్రెను వధించి చాలే తర్వాత తిందురు కానీ ఆఖరి రోజు తిందురు కానీ. ఈ గొర్రె క్రొవ్విన గొర్రె. ఏ గొర్రె? మొట్టమొదటి గొర్రె తప్పిపోయిన గొర్రె. రెండో గొర్రె కొవ్వు పట్టిన గొర్రె. కొవ్వు పట్టిన గొర్రె అంటే ఏంటి తెలుసా మీకు? కొవ్వు పట్టిన గొర్రె అంటే ఆజ్ఞలకి లోబడకుండా నడిచే గొర్రె, లేఖనాలకి లోబడకుండా నడిచే గొర్రె, యూసయ్య గొర్రెకి లోబడకుండా నడిచే గొర్రె. కొవ్వు పట్టిన గొర్రె, చుట్ట పీకే గొర్రె, సిగరెట్ పీకే గొర్రె, గుడం వేసే గొర్రె, అన్యాయంగా జీవించే గొర్రె, అక్రమంగా జీవించే గొర్రె. ఇది కొవ్వు పట్టి ఏం చేద్దంటే పైకి వేసుకుని ముందు చక్రం పైకి లేకుందంట, 20 చక్రం పెడుతుంట, లేపి ఇకెళ్తుందంట. అదే కొవ్వు పట్టిన చేస్తాను. ఆ గొర్రె ఎక్కడ పోతుంది? అంటే కొవ్వు అదే దేవుడు రాసిపెట్టాడు. దేవుడిని రాసిపెట్టాడు. ఇంకొక గొర్రె ఉంది. మత్తయి సువార్త చదువుతున్నా 12:11. మత్తయి సువార్త 12:11. యేసయ్య చెప్పే మాట్లాడు. మా 12:11 అంటే అందుకైనా గుంటలో పడిన గొర్రె. చాలా గుంటలో పడిన గొర్రె. ఏ గొర్రె? మొట్టమొదటి గొర్రె తప్పిపోయిన గొర్రె, రెండో గొర్రె కొవ్వు పట్టిన గొర్రె, మూడో గొర్రె గుంటలో పడిన గొర్రె.
అది నాశనకరమైన గుంట. ఆ గుంటలో నుంచి ఇంకెవరు నిన్ను పైకి రాలేడు. ఏమయ్యా కోటాలు పెడుతున్నా అయ్యారు ఎంతో మొత్తుకుంటూ ఉంటారు. రాత్రి పనులు కోటాలు పెడుతున్నారండి రాలేకపోతాడే. ఏముంది ఎక్కడుంది? గొర్రె ఎక్కడుంది? గుట్లో ఉంది. నాశనకరమైన గుంటలో నుంచి రావట్లే బయటికి రావట్లా. గుంటలో పెడితే గొర్రె. రాత్రి ప్రభు అంటున్నాడు, నీవు పడిన గుంటలో నుంచి లేపగలిగిన దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఏ గుంటలో పడినా సరే, ఏ గుంటలో ఉన్నా సరే, ఆ గుంటలో నుంచి పైకి లాగి బండ మీద నీ పాదాలు నిలబెట్టగలిగిన మత్తయి సువార్త 10:16. మత్తయి సువార్త 10:16 చదువు. ఇదిగో ఆ. తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు తోడేలు మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను నేను మిమ్మలను పంపుచున్నాను గనుక గనుక పాపము వలె వివేకులను పాముల వలె వివేకులను పాములము వలె ఇష్టపట్టుకులై యుండుడి. చాలు. అపొస్తలులు పిలిచి ప్రభు చెప్తున్న మాట ఏంటి తెలుసా? నేను మిమ్మలను తోడేలు దగ్గరికి పంపించబడుతున్న గొర్రె పిల్లలు మీరు. ఏ గొర్రె పిల్లలు? దేవుడు పంపించే గొర్రె పిల్లలమే. దేవుని చేత పంపబడే గొర్రె పిల్లలమే. దేవుని చేత పంపించేది ఎవరు? దేవుడు. యేసయ్య పంపిస్తున్నాడు అపొస్తలుల్ని. నేను పంపిస్తున్నానేమోనే మీరు నా గొర్రె పిల్లలు, పంపబడుతున్న గొర్రె పిల్లలమే. ఈ గొర్రె పిల్లల మీద పగలని, ఈ గొర్రె పిల్లల మీద ఏ తోడేలు తెరవలేదు. దేవుడు పంపించిన గొర్రె పిల్ల. ఈ రాత్రి ఎంతమంది అయితే ప్రార్థనకు వచ్చారో వాళ్ళందరూ దేవుడు తీసుకొచ్చిన గొర్రె పిల్లలే. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. దేవుని చేతిలో మీరు కనపడుతురు గాక. దేవుని స్వభావంలో మీరు మారుతురు గాక. దేవుని రక్తం మీరు తాగుదురు గాక. దేవుని శరీరం మీరు తిందురు గాక. గొర్రె స్వభావం మీకు వచ్చును గాక. దేవుని రాజ్యంలో మనం కనపడుతురు గాక. హల్లెలూయా. మూడవది, ఒకటి గోధుమలు వలె ఆయన చేతిలో ఉండాలి. రెండోది గొర్రె పిల్లల వలె ఆయన చేతిలో ఉండాలి. మూడవది చదివి నేను ముగిస్తాను. సామెతల గ్రంథం 21:1 చదివినా? సామెతలు 21:1 తెలుసు. యెహోవా చేతిలో రాజు హృదయం నీటి కాలువల వలె ఉన్నది. ఆయన దాని చిత్తవృత్తి చొప్పున తిప్పుకొనును. హల్లెలూయా. ఆమేనండి. రాజు హృదయం ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. మన హృదయము దేవుని చేతిలో ఉండాలి. మన హృదయం దేవుని చేతిలో ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే ఆయన చిత్తానుసారంగా తిప్పుకుంటాడు. ఆయన చిత్తానుసారంగా నడుపుకుంటాడు. బాగానండి. ఆయన చిత్తానుసారంగా తిప్పుకుంటాడు హృదయాన్ని. మన హృదయము మన చేతిలో ఉండకూడదు. మన హృదయము మన చేతిలో ఉంటే నిశ్చయము నశించిపోతాం. మన హృదయము దేవుని చేతిలో ఉండాలి. దేవుని చేతిలో ఉన్న హృదయము దేవుడు తిప్పుకుంటాడు. ఎడు తిప్పుకుంటాడంటే నిశ్చయముగా మందిరం వైపు తిప్పుతాడు. నామానికి మహిమ కలుగును గాక. నిశ్చయముగా భారతదేశాన్ని తిప్పుతాడు. నిశ్చయముగా మార్మను తిప్పుతాడు. నిశ్చయముగా సియోను తిప్పుతాడు. నిశ్చయముగా యేసును తిప్పుతాడు. నిశ్చయముగా యేసు వైపు తిప్పుతాడు. హల్లెలూయా. హల్లెలూయా. రాజు హృదయం ఆయన చేతిలో ఉంది. ఆయన మిమ్ములను తిప్పును గాక.
21. త్వరగా. ప్రభువా ప్రభువా ఆ. అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ఆ. ప్రవేశించును. అది నీ చిత్తం చేస్తే నువ్వు పరలోకానికి రాదు. నీ చిత్తం చేయకూడదు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా తేటగా మాట్లాడుతున్నాడు. కనుక బిడ్డలారా, ప్రభువా నేను నీ చిత్తానికి అప్పచెప్పుకుంటానయ్యా. బాగా వినండి. బాప్తీసం అంటే ఏంటంటున్నారు? నీళ్ళలో మునగడం కాదు. బాప్తీసం అంటే ఏంటంటున్నారు? తండ్రి చిత్తము చేయుట, దేవుని చిత్తం చేయుట. తండ్రి చిత్తం దేవుని చిత్తానికి అప్పగించుకోవాలి. దేవుని రాజ్యానికి మనం వెళ్ళిపోవాలి. తండ్రి చిత్తం మీ పట్ల నెరవేర్చబడును కాక. కనుక 3 విషయాలు మీకు చెప్పాను. మొట్టమొదట ఆయన చేతిలో, ఆయన చేతలో గోధుమలమై ఉండాలి. రెండోది ఆయన చేతిలో గొర్రె పిల్లలమై ఉండాలి. మూడోది ఆయన చేతిలో మన హృదయము ఆయన చిత్తం, దేవుని చిత్తానికి అప్పచెప్పుకోవాలి. అంటే దేవుని చిత్తం నీ పట్ల నెరవేర్చబడాలి. మారు మనసు పొందాలి, బాప్తిసం పొందాలి, పరిశుద్ధాత్మ పొందాలి, ఆయన శరీరం తినాలి, ఆయన రక్తం తాగాలి. ఆయన చిత్తం నీ పట్ల సంపూర్ణ నెరవేర్చబడాలి. అప్పుడు మనం దేవుని రాజ్యానికి వెళ్ళిపోతాం. అందరం నేర్చుకుంటాం. అందరూ కళ్ళు మూసుకోండి. అందరు కళ్ళు మూసుకోండి. అందరు కళ్ళు మూసుకొని స్తోత్రం చెప్పండి. శుద్ధించండి. ప్రభు శుద్ధించండి. స్తోత్రం చెప్పండి. స్తోత్రం 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 స్తోత్రం. అయ్యా తిరిగి చేతికి అప్పగించుకుంటున్నా. తిరిగి చేతికి అప్పగించుకుంటున్నా.